నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని, ప్రజల ఆస్తుల్ని భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి వందల కోట్ల విలువ చేసే ఆ 29 పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావడం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తుంది. ఈ యొక్క 29 పార్కుల్ని, వందల కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో 7 కోట్ల రూపాయలతో రారీగోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90% పూర్తయి మిగతాయి కూడా జరుగుతున్నాయి. రారీగోడలు నిర్మాణం తొలి దశ కింద 7 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం. అంతేకాకుండా 2000 మొక్కల్ని 29 పార్కుల్లో నాటడం జరిగింది. రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో 4 రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. మూడో దశ కింద ఏదైతే ఈ 29 పార్కుల్లో వాకింగ్ ట్రాకు, వల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి, ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ 29 పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ 29 పార్కుల్ని, వందల కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో, అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో, ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం. దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం. అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం. అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని ఈ 29 పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి